అరే శ్రీ ఆమె పొద్దున రమ్మనంగా ఇంకా అత్తలేరు. అరే ఇంతసేపు ఆరా మిమ్మల్ని పొద్దునే రమ్మంటి గారా. మా డాడీ వరాక దుకాణంలోనే ఉన్నారా, పైసలు ఎత్తుకొచ్చే వరకు లేట్ అయింది. సరే సరే పైసలు ఎవరు ఇడి జల్లి లేట్ అవుతుంది. ఏమ్రో దుకాణకే పెద్ద నోట పట్టుకొచ్చినావు. అరే గంజులు ఎత్తుకొని పోర్రా, మేము వచ్చేసరికి కట్టెలు రెడీ పెట్టారు, మేము చికెన్ కొట్టించుకొని సామాన్ పట్టుకొని వస్తాం. చల్ మేమే చికెన్ ఉంది సామాన్ పట్టుకొని వస్తాం, మీరు గుట్టకు పోయి కట్టెలు రెడీ పెట్టుకోరి. పైసలు సరేరా మీరు పోయి దేపోరి, మీకు ఓడియాలతో తెలియదు అలా ఏ వయసులో తెలుసారా మీకు? ఇప్పుడు కూర అయినా ముఖమేనారా మీది? అవునరా నిజమేరా. సరే సరే మీరే పోయి దేపోరి. వాళ్ళు పోతానప్పుడు పోతే చికెన్ కాడుకోతే చంద్ర ఉనికినే ఉనికి గంట వేస్తాడు మన కాలానికి ఉంటే. అదే గుట్టకో రెండు పుల్లలేరు చెట్టు కింద చల్లగా అంటే మంచిగా పోయినా. అరే నేను గాయం తప్పిస్తున్నారా, ఇలా దగ్గర పైసలు గుంజంగా సుతా నా జీవనం తొత్తలేదురా. చంద్రబాబు దగ్గరికి పోయి చికెన్ ఉత్తగా కొట్టించుకొని సామాన్ సుత ఉత్తగా పట్టుకొచ్చుకున్నారా. అప్పుడు పైసలు మిగులుతాయిరా, ఆ పైసలు మైద్రేమో పంచుకుందాం. అబ్బా భలే ప్లాన్ వేసినా. సరే బా అవునో పిల్లగా, మీరు గంత మంచిగా కలిసి ఉండేటోళ్ళు మొన్న మావాడిని కోళ్ళు ఆడిపించుకోలేదట కదా. వాడు నిన్నటి రాక నాతోటి చెప్పుకుంటే ఏడ్చిండు. ఇదేనా మీ దోస్తానా? నాకు తెలిసి పాడు ఎత్తలేను, అందుకే ప్లాన్ ఎత్తి. అది కాదు బా, మేము వేరే ప్లాన్ ఇస్తాం, మమ్మల్ని అర్థం చేసుకోలేదు. మేము ఇప్పుడు కలిసిపోయినాం. గట్లనే కలిసి ఉండరు. సరే సంచిలో తీసుకొచ్చినాం. ఏ కౌన్ తీసుకొచ్చిన బా ఒకటి. సరే. అరే నీకు అన్ని తెలుసు అన్నావు గారా. అరే మీరు ఎప్పుడన్నా అన్న ముఖం లాంటి గారా. అది అన్నట్టు తెలుసురా, అవి పేర్లు తెలియదురా. నువ్వురా నాకు చెడగొడతాను. కూరలు పెట్టే సామాన్ అంత ఇచ్చిన, ఇంకేమైనా కావాలా? ఒకటి బోర్పలాల ప్యాకెట్, 5 ప్లేట్లు, ఒక థమ్స్ అప్ పెద్దది. సరే సరే. అన్ని కలిసి మొత్తం 290 రూపాయలు అయినాయి. ఏంది పైసలా? ఈ దాతలో మీ కొడుకు కూడా ఉన్నాడు అంటే మీ కొడుకు దగ్గర కూడా పైసలు తీసుకుంటా? ఏం మాట్లాడతాడు నువ్వు? అంటే మీ కొడుకు దగ్గర కూడా పైసలు తీసుకుంటా? ఓహో మావాడు కూడా ఉన్నాడా? దావత్ అయితే మంచి చేసుకోరు, లొల్లులు అయితే ఏం పెట్టుకోకూరి. సరే బాబు, మేము లొల్లు పెట్టుకుంటాం. గింతలేడు అప్పుడే వచ్చి ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్ని కోసి పెట్టినాం, కట్టెలు కూడా రెడీ పెట్టినాం. ఏం చేసుర్రా
మీ డాడీ పట్టిందానే పట్టి పుణికిందానే ఉనికి కోడి గంట పోసిండు. సరే సరే రారా, ఇప్పటికే లేట్ అయింది, కూర్చో. అరే కట్టెలు పెట్టురా. అరే కలపరండి మళ్ళీ జరుగురా సిగ్నేదిరా ఇదిరా కలుపురా కలుపు. అరే మంట తక్కువ ఎవరు నేను వచ్చి చెప్తా. అది కారపొడి. అదే ఇప్పుడు ఏమేసుర్రా? ఇప్పుడు గుర్తెత్తున్నావురా మళ్ళా. అరే ఇంకెన్నిసార్లు వస్తారు వచ్చా ఇటు సాటుకో ఏమో చేస్తారు పారా పోవచ్చు. అంటే సూపర్ టేస్టీగా ఉండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. నెక్స్ట్ టైం ఇంట్లో చికెన్ కర్రీ చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి చేస్తున్నారు. అరే మసాలా కూర్చొస్తుందని సాటుకొచ్చి చేసేది ఇదే పని ఆరా నువ్వు. కూర అండిన ముఖమే నారా అంటే వారు మమ్మల్ని. నీ ముఖానికి నీకే అండరా యారా. సరే చూసినావు ఒకసారి చూసి మొత్తం చేయొచ్చు గారా. అరే ఒక్కసారి వస్తే నాకు గుర్తుండి పాడైతే లేదురా. మీ ముచ్చట తర్వాత ఆ కూర నేసిన పారి. అరే కలుపుర్రిగా. అరే కుక్కర్ ఆకలి అయితే తిందాం. చల్ గట్టే తింటారా. ఇక్కడ మోటార్ అవుతుంది కట్టెచ్చుకోపోరు అందరు పోయి. ఏ గంట దూరం పోతాడు పని. ఇప్పుడు ఇక్కడ ఊకొని తినచ్చు, మన ఇంటికి ఏం మా తమ్మునే తినచ్చు. ఇప్పుడు డబ్బా గిన్నె చేస్తే చూసినా బిట్టు సరే చూడు ఇంటికి తర్వాత మైద్రం తిందాం. కుక్కర్ తిందాం. బాబాయ్ నాకేవా అని కేకముందే నువ్వు తిను బిట్టు. అవును ఒక రౌండ్ అయిన తర్వాత చేస్తావు బిట్టు. నాకు ఇప్పుడు ఏడకావు. సరే సరే అన్నా దొరికింది ఇన్నే ఉన్నారు.
పండును పందెం కోసం పెంచిన పుంజురా అది 50,000 కడుగుతానే కొంపలు ముంచి రారా. అంటే ఈ పుంజు ఫ్లాష్ బ్యాక్. అరే మా ప్లాన్ అన్నావు కదా, ఏం ప్లాన్ చెప్పు. అరే మన పుంజు ఎత్తుకొచ్చి పైసలు మిగిలించుకుందాం రా. ఎవరి పుంజుని ఎత్తుకొద్దాం రా. అరే పందాల పాపన పుంజు ఎత్తుకొద్దాం రా. మొన్న అచ్చడి వేయండిరా, దిట్టంగా ఉందిరా, మా 5ఊరికి ఏరిపోతుందిరా. పాపన్న పుంజ? అరే అద్రా, నాకు భయం అవుతుంది. ఏం కాదురా, నీ ప్లాన్ ఎప్పుడో వేసిన, కొన్ని ఎత్తుకొచ్చడే లేటు. అరే ఈ ముచ్చట మాత్రం మా దోసాలకి చెప్పకురా, వాళ్ళు ఇంటే భయపడతారు మళ్ళా. సరేరా, నీ ఇష్టం. ఈ పందాల పాపారావు పుంజ ఎత్తుకొస్తారా మీరు? ఎన్ని గుండెలరా మీకు? తెల్లారితే పందే ఉందిరా, నా పరువేం కావాలరా? ఎవ్వరు లేని టైంలో కొన్ని ఎత్తుకొస్తారా మీరు? దొరకరు అనుకున్నారా? ఇలాంటి ఎవ్వాళ్ళ నా పుంజుని ఎత్తుకొచ్చింది? బచ్చగాడు తప్ప అందరు వచ్చిలే దొంగతనానికి. అరే రేపు పంచాయతీ పెడతా, రేపు మీ అబ్బాయిని పట్టుకొని రానురా. అరే గంజ పట్టుకొని రారా రాజ్. మీ వాళ్ళ పుంజు సరి చేసిన అంటే వారా? అంటే ఈ పుంజు మీ వాళ్ళది కాదా? దావత్ అని చెప్పి మేము దొంగలు చేసినావు గారా. మిమ్మల్ని నమ్మద్దురా, నువ్వు తీటగాడిదని మా అయ్య ఎప్పటి నుంచో చెప్తుండ్రా. అయినా అయినకుండా నీ సోపతి పట్టినవురా, మాదిరా బుద్ధి తక్కువ. ఎత్తుకొని వేరు పీలు నలిపికిర్రు. షర్ట్ దర్శన కింద అయిపోయే, మనమే ముగ్గురం తిన్నాం. అంతమందిని బోర్లేసావు, నన్ను కూడా బోర్లేస్తావు, నేను కళలో కూడా అనుకోలేదురా. అరే అట్లా కాదరా సీరా, అట్లా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.